నువ్వు భూ సంబంధంగా ఎదుర్కొంటున్నటువంటి శోధనలు ఎన్నైనా, అప్పులైనా, రోగాలైనా, ఉద్యోగ ప్రయత్నంలో విఫలతలైనా, ఫ్యూచర్ ప్లాన్ అయినా, నీ పెళ్ళైనా, నీ పెళ్ళి పెటాకులు అయిపోతే మళ్ళా లైఫ్ కోసమైనా, కేసు అయినా, ఏ సమస్య అయినా, ఏ ఒత్తిడైనా, ఏ ప్రెజర్ అయినా, నీ పిల్లల ఫ్యూచర్ అయినా, నువ్వు దేని గురించి సఫర్ అవుతున్నావో దానిని దేవునికి సమర్పణ చేసి దాన్ని దేవుని చేతికి అప్పగించి నువ్వు దేవుని ముందు ఉంచినవన్నీ దేవుడు నెరవేర్చాడని విశ్వాసంతో, నెరవేరినప్పుడు స్తుతించటం కాదు, నెరవేరక ముందే స్తుతి సమర్పణ అనేది నువ్వు చేయాలి. అర్థమైందా? ఇలాగూ చేసిన ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ గ్రంథంలో సమాధానం స్పష్టంగా పొందినట్టు రాసుంది. విడిపించయ్యా అయ్యా విడిపించాయి కాదు, దేవా నువ్వు విడిపించమని నేను చేసిన మొర్ర నువ్వు విన్నావు, నువ్వు నాకు సహాయం చేశావు, ఈ కార్యములు నెరవేర్చావు, నేను విశ్వసిస్తున్నా. జరుగుతాయో లేదో తెలియదు అని కూడా నేను అనట్లా, జరిగినాయి అని నమ్మి నేను మనసారా స్తుతిస్తున్నా. ఇక దాని గురించి నా చింత నాకు లేదు. ఏమంటారు? సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలి గొనినా నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా, నీ ఉన్నంత వరకు ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు. ఏమండి ఓకేనా? కుటుంబాల్లో కూడా ఈ అలవాటు నేర్పండి. కోటంలో ఉన్నప్పుడు ఇట్లాంటి మాటలు విన్నప్పుడు లేదు, నిజమే ఆయన చూసుకుంటాడు కదా, ఇక తిరుగులేదులే, నాకైతే భయం పోయింది ఆ అన్నయ్య చెప్పినాక, ఇక నేను పాటలు పాడుకుంటూ తిరుగుతా, ఏమన్నా కానీ దేవుడే చూసుకుంటాడు అనిపిస్తుంది. ఇక్కడ ఇంటికి పోగానే మళ్ళీ ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకొని ఎందుకిలా జరిగేనని, ఎప్పుడు ఈ స్థితి మారేనని తప్పించి విలపించి ఏడ్చుటయే మన పని. ఇంటికి పోయి మళ్ళా ఉసురు మొఖాలు వేసుకొని, ఇళ్ళలో ఆడవాళ్ళంతే మగవాళ్ళంతే, అట్లా ఉండొద్దు. విశ్వాసాన్ని బట్టి మాట్లాడాలి.